హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఫిట్గా ఉండాలనుకుంటున్నారో, మరి ఎవరికైతే జిమ్కి వెళ్ళడానికి లేదో మీ అందరూ ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు ఈ వర్కౌట్స్. నా పేరు అశోక్, సిఆర్పిఎఫ్ సోల్జర్. నేను ఇప్పుడు కొన్ని వర్కౌట్స్ చేశాను, 5 వర్కౌట్స్. ఇవి చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ వర్కౌట్స్ కనుక 1 మంత్ కంటిన్యూగా చేశారంటే మీకు చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు, చాలా ఫిట్గా అయితే ఉంటారు. ఈ వర్కౌట్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ఈ 5 ఎక్సర్సైజ్ చేయాలి. ఒక్కొక్కటి మీరు 30 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్, 50 సెకండ్స్ అలా చేయాలి. ప్రతి వర్కౌట్ వచ్చేసి ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ విధంగా మీరు స్టార్టింగ్ నుంచి 10 మినిట్స్ టైం పెట్టుకొని 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు అలా చేస్తే సరిపోతుంది. ఓకే, మొదటి ఎక్సర్సైజ్ చేయాలి జంపింగ్ జాక్స్. దీంట్లో మీ కాళ్ళు టైట్గా ఉండాలి, మోకాళ్ళ దగ్గర కూడా టైట్గా ఉండాలి, బెండ్ కాకుండా ఈ విధంగా జంప్ చేయాలి. మీరు ఎక్కువ దూరం వెళ్ళేలా చూసుకోండి. ఈ విధంగా మీరు మొదటి ఎక్సర్సైజ్ కనీసం 40 సెకండ్స్ అయితే చేయాలి. బిగినర్స్ అయితే మాత్రం 20 సెకండ్స్ అలా, మీరు స్టార్టింగ్లో కాబట్టి ఇబ్బందిగా ఉంది కాబట్టి తక్కువ చేయండి. ఈ విధంగా మొదటి ఎక్సర్సైజ్ చేయాలి జంపింగ్ జాక్స్. మనకి తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఎక్సర్సైజ్ ఇవి. ఇప్పుడు మేము చేస్తున్నాము, ఒక సెట్ చేసి వీడియో పెట్టాను, దీన్ని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ విధంగా చేయాలి మౌంటైన్ క్లైంబర్స్. మన కాలు అనేది ఇలా చేతి పక్కకు వచ్చి ఇలా చూడాలి, నడుము అనేది కిందకి డౌన్ అవ్వాలి. ఈ విధంగా మినిమం మీరు 10 అబోవ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ తర్వాత ఇది రెండో ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ అయిన తర్వాత మీరు మినిమం కనీసం మీరు 15 సెకండ్స్ 20 సెకండ్స్ అలాగా, అంటే మీరు అలవాటు అయ్యగలిగితే మీకు చేసేగలిగితే మీకు బాడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ తర్వాత మీరు గ్యాప్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు మూడో ఎక్సర్సైజ్ స్క్వాట్స్ చేసి ఇలాగ మనం మోకాలు మా చేతులని ఇలాగ ఆపోజిట్ పొజిషన్లో టచ్ చేయాలి. చూడండి, కనీసం మీరు 20 అయితే చేయాలి. ఇది మూడో ఎక్సర్సైజ్. చాలా బాగా మనకు తొందరగా అయితే వెయిట్ లాస్ అయితే అయిపోతాం. బెల్లీ ఫ్యాట్ మెండల్స్ మొత్తం పోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వర్కౌట్స్ చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ మీరు టైం పెట్టుకొని చేయండి. స్టాప్ వాచ్లో ఒక్కొక్క ఎక్సర్సైజ్ కనీసం 40 సెకండ్స్ వచ్చేలా చూసుకోండి. బిగినర్స్ అయితే తక్కువ చేయండి. నెమ్మదిగా అలవాటు వేయగలిగితే మీరు టైం పెంచుకొని చేయొచ్చు. ఇది మూడో ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. వీడియో లైక్ చేయండి. ఇప్పుడు ఇలా పుషప్ చేస్తూ మనం చూడండి ఇలా టచ్ చేయాలి. చూడండి మేము అక్కడ చేస్తున్న విధంగా. దీనిలో మన హిప్ అనేది ప్యారలల్గా ఉండాలి. ఇక్కడ రెడ్ టీషర్ట్లో నేను చేస్తున్నాను చూడండి. తర్వాత నా పక్క అబ్బాయి కొంచెం హిప్ బాగా పైకి లేపేస్తున్నాడు, అలా పైకి రాకూడదు. బాడీ అనేది ప్యారలల్గా ఉండడానికి చూసుకోండి. అలా ప్యారలల్గా ఉన్నప్పుడే మనకి కోర్ మీద బాగా పడుతుంది. మనకి బెల్లీ ఫ్యాట్ బాగా తొందరగా బర్న్ అవుతుంది దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. ఈ విధంగా మీరు ఈ 5 ఎక్సర్సైజ్లు ఒక రౌండ్ అలా మీరు కనీసం ఈ 5 ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయండి మొదటి నుంచి. సేమ్ ఈ 5 ఎక్సర్సైజ్లు. ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది స్క్వాట్స్ పొజిషన్లో మనం ఉండాలి, డౌన్ అయ్యి. ఈ పొజిషన్లో నేను చేశాను చూడండి, రెడ్ టీ షర్ట్ ఆ పొజిషన్లో ఉండాలి. బాగా ఎడమగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాళ్ళు మన బాడీ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు ముందుకైతే రాకూడదు, మన అరకాలకి ముందు రాకుండా ఉండాలి. ఈ విధంగా కనీసం మీరు 20 నుంచి 40 సెకండ్స్ అయితే లాక్ చేసి ఉండండి. చాలా తొందరగా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతాం. దాంతోపాటు మన బాడీ కూడా మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.